శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే విషయం ఏంటంటే, నెంబర్స్కి ప్రాణశక్తి ఉంటుందండి. ఒక్కొక్క నెంబర్లో జన్మించడం అనేది కూడా కొంతమందికి ప్రాణశక్తి కలిగి ఉంటుంది. ఆ నెంబర్లో పుట్టడం ద్వారా వారికి అదృష్ట యోగం పట్టబోతుంది. నిజంగా కొన్ని తేదీలను చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. ఆ తేదీలలో జన్మించినటువంటి వారు ముల్లోకాలను జయించేంత శక్తి వారికి కలుగుతుందండి. 1 సిరీస్లో, ముఖ్యంగా 1 సిరీస్లో జన్మించిన వారు 1వ తారీఖు 10, 19, 28 తేదీలలో ఇది 1 సిరీస్. 3, 12, 21, 30 ఇది 3 సిరీస్. 9, 18, 27 ఇది 9 సిరీస్. ఒక్కొక్క సిరీస్కి ఒక్కొక్కరు అధిపతులుగా ఉంటారు. ఇప్పుడు 1 సిరీస్ ఉందనుకోండి, 1, 10, 19, 28 సిరీస్కి సూర్య భగవానుడు అధిపతిగా ఉంటాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఉద్యోగ ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. ఈ సిరీస్లో జన్మించినటువంటి వారు ఏంటంటే గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు త్వరితగతిన వస్తాయి. అది గవర్నమెంటా ప్రైవేటా అనే శాస్త్రానికి తెలియదు, కానీ మీరు ఏదైతే మీ మనసులో ఉంటుంది, కొందరు గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎక్కువగా విలువనివ్వరు. ప్రైవేటు సంస్థలోనే ఉద్యోగాలు చేయాలి, మంచి బాగా సంపాదించాలి, ఉన్నతంగా జీవించాలని కూడా చాలామంది అనుకుంటారు. కొందరు గవర్నమెంటే కావాలని కూర్చుంటారు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే నేను చేస్తానంటారు. అలా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తానటువంటి వారికి యూపీఎస్సి, పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్, అంటే ఈ యూపీఎస్సి కనుక వీరు కనుక రాసినట్టయితే ఖచ్చితంగా వీరికి గ్రూప్స్ కొడతారండి. యూపీఎస్సి రాస్తారు, ఐఏఎస్ అధికారి అవుతారు, ఐపీఎస్ అధికారిగా అయ్యే అవకాశాలు కూడా 100కి 100% ఉంటుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చాలా మందిని చూశానండి, జాతకస్తులను. నేను ఈ సిరీస్లో జన్మించినటువంటి వారిని చాలా మందిని చూశాను. నేను ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, గవర్నమెంట్ రంగ సంస్థలలో చక్కటి గెస్టెడ్ హోదా కలిగినటువంటి ఉద్యోగాలు చేయడం నేను చాలా మందిని చూశాను. ఇకపోతే 3వ సిరీస్ గురువుకు సంబంధించిన సిరీస్ 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించినటువంటి వారు వీరు ఎక్కువగా గురు బలాన్ని కలిగి ఉంటారండి. గురు బలం ఉంటే ప్రపంచాన్నైనా కూడా జయించవచ్చు అంటారు. ఎక్కువగా దీంట్లో జన్మించినటువంటి వారు ప్రొఫెసర్సు, లెక్చరర్సు, టీచర్సు, ఏదైనా బోధించేటువంటి వాళ్ళు, ఏదైనా ఇతర రంగాలలో కూడా నిష్ణాతులు ఈ యొక్క 3వ తేదీలో జన్మించి 3, 12, 21, 30 తేదీలలో జన్మిస్తూ ఉంటారు. వీరికి ఏంటంటే ఎక్కువగా పట్టుదల కలిగి ఉంటారు. మనసులో ఏది కోరుకున్నా అది జరిగే విధంగా తప్పకుండా ఉంటుంది. వీళ్ళకి అదృష్టం అనేది కూడా వెనువెంటే వస్తూ ఉంటుంది. అదృష్టవంతులండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ 3, 12, 21 తేదీలలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులండి. వీరు ఏంటంటే సమయస్ఫూర్తితో ఏదైనా చక్కగా నిదానంగా పనిచేయడంలో వారికి వారే సాటి. ఒక విధంగా చెప్పాలంటే వీరు ఇతరులలాగా తొందరపడేది ఉండదండి. నిదానంగా దాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఫైనల్ చేసి, అది ఉద్యోగమా, వ్యాపారమా, చదువు ఏదైనా కూడా చక్కటి మేధాశక్తి సంపన్నులు అనుకోవచ్చు ఈ 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన. ఇకపోతే కుజుడికి సంబంధించిన సిరీస్ 9, 18, 27 తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు నిజంగా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాల్సిందే. చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒక విధంగా చెప్పాలంటే కుజుడు వ్యాపారంలో అభివృద్ధిని కలిగిస్తాడండి. అది మనకు ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు, ఫైర్కు సంబంధించిన బిజినెస్లు, అంటే ఫైర్కు సంబంధించినటువంటి వ్యాపారాలు, అంటే ఇవి ఉంటాయి కదండి, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, ఫైర్కి సంబంధించినటువంటి కొన్ని వీటికి అధిపతిగా ఉంటాడు కుజుడు. తర్వాత వాహనాలు అంటే మనం నడిపించడం, కొన్ని వెహికల్స్ కొన్ని డిపార్ట్మెంట్లలో పెడుతుంటారు, కొందరు రెంట్కి ఇచ్చి తిప్పుతూ ఉంటారు, కొందరు స్వతహాగానే వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటుంటారు. ఇట్లా వాహనాలకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు కానివ్వండి, కుజుడు తప్పకుండా వీటికి కారకుడు అండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్టు వారు చాలామంది, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. దాంట్లో కుజుడి అనుగ్రహం ఉంటేనే చాలామంది నా దగ్గరకు వచ్చి, సార్ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నేను సలహాలు ఇస్తున్నాను, నేను సూచనలు ఇస్తున్నాను, నాకంటే గొప్పగా ఎదిగేటువంటి వారు చాలామంది నా కళ్ళ ముందు ఎదుగుతున్నారు,
నేను ఎందుకు ఎదగట్లేదంటే ఈ యొక్క జన్మ జాతకాన్ని చూసినప్పుడు కుజుడు నీచ స్థానంలో ఉండడం. కుజుడు ఉదాహరణకి కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి. మీరు జన్మించినప్పుడు జన్మ లగ్నం నుండి మనకు కర్కాటక రాశిలో కుజుడు ఆ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చాడు అనుకోండి. అప్పుడు పుట్టినప్పుడు ఆ గ్రహ స్థితిగతులను బట్టి అక్కడ ఏంటంటే కుజుడి అనుగ్రహం అనేది కూడా ఉండదండి. అదే కుజుడు మకర రాశిలోకి వచ్చి ఉన్నాడు అంటాడు, కొలువై ఉన్నాడు అనుకోండి పుట్టినప్పుడు, అసలు మామూలుగా ఉండదండి. అలాంటి వారికి ఏంటంటే అదృష్టం కొంత స్పెసిఫిక్గా వ్యాపారంలో ఏ ఎదుగుదల ఉండదు, అటు పైకి రాదు కిందికి వెళ్ళరు. కాబట్టి రియల్ ఎస్టేటు స్థాయి పెరగాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, సంపాదించాలి, ఉన్నతంగా జీవించాలంటే ఫస్ట్ మీరు కుజుడి అనుగ్రహం పొందితే కానీ మీకు ఆ అద్భుతమైనటువంటి యోగం రాదు. కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి ఏవైనా పరిహారాలు ఉంటే అవి చేసుకుంటే మంచిదండి. అది ఒక మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. మీ పుట్టినటువంటి బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, మీకున్నటువంటి రాశి, నక్షత్రము, లగ్నం కానివ్వండి, దాని ప్రకారం ఏదైనా గ్రహాల యొక్క స్థితిగతులు చక్కగా లేకపోతే దానికి సంబంధించినటువంటి పేరు బలాన్ని ఇవ్వగలిగితే మంచిగా ఉంటుంది. తర్వాత మన పేరు కూడా మనకు చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించేటువంటి ఒక సాధనం. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మనం మినిమం 270 degrees పైన ఉండగలిగితే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందండి. ఆ 270 degrees మనకు తెలియదు అసలు 270 అంటే ఏంటి, 360 degrees ఏంటి. మన తల్లిదండ్రులు ఏదో ఒక చిన్నప్పుడు ఏదో ఒక పేరు పెట్టారు, అది ఎన్ని డిగ్రీస్లో ఉందని వాళ్ళకి తెలుసు. ఆ కాలమానంలో అప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది. కొందరు తల్లిదండ్రులు ఏదో ఒక పేరు పెడతారు, లక్కీగా ఆ పేరు మంచి డిగ్రీస్లలో పొందుపరుచుండడం, అదే ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వడం. వాళ్ళు ఏ న్యూమరాలజీని కానీ ఏ ఆస్ట్రాలజీని కానీ ఎవరిని సంప్రదించకుండా వాళ్ళు మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తూ ఉంటుంటారు. అట్లా యాదృచ్ఛికంగా కనీసం 100లో 20-30% కూడా అట్లా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్నటువంటి విషయం ఏంటంటే, నేను ఏ జాతకాన్ని నమ్మనండి, నేను నా సొంతంగా కష్టపడి బ్రతుకుతానంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళ పేరు మార్చుకుని వారు కష్టపడమని చెప్పండి. మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి వారు పేరు మార్చుకుని కష్టపడి చూడమని చెప్పండి, నష్టపోతారండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే మనల్ని కాపాడుతుంది. అందుకే చెప్తున్నాను, నెంబర్స్కి ప్రాణశక్తి ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుందండి, ఖచ్చితంగా ప్రాణశక్తి ఉంటుంది. కొన్ని కంప్యూటర్లు ప్రోగ్రామ్ చేసినప్పుడు సిడీస్లో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు 0తో స్టార్ట్ చేస్తారు. అది కూడా ఒక నంబరే కదా, ఆ నంబర్ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు మనం క్యాష్ లెక్క పెడతాం, క్యాష్ కూడా ఒక నంబరే కదండి. హౌస్కి వెళ్తాం, హౌస్లో ఉంటాం, అది ఇంటి నంబరే కదా. వెహికల్ మాట్లాడుకుంటాం, ఆ వెహికల్కి నంబర్ ఉంటేనే దానికి గుర్తింపు వస్తుంది కదా. అకౌంట్కి బ్యాంకుకి వెళ్తాం, మన పేరు మీద అకౌంట్ నంబరే ఉంటుంది కదా. మనం పుట్టింది నంబరే, లాస్ట్ చనిపోయేది కూడా నంబరే, ఆ నెంబర్ మీదనే ఆధారపడదు. అందుకే నేను ప్రతి ఒక్కరికి పదే చెప్పే విషయం ఏంటంటే, నెంబర్స్కి ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి వలన మనం అదృష్టం దురదృష్టం అనేది కూడా వరిస్తూ ఉంటుంది. కాబట్టి మన పేరే మనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆయుధం. ఆ పేరు మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకోవడం మనకు ఎంతో మంచి అభివృద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి తేదీలలో జన్మించినటువంటి వారు 1వ తారీఖు 10, 19, 28 తేదీలలో జన్మించినా కానీ, 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించినా కానీ, అదేవిధంగా 9, 18, 27 తేదీలలో జన్మించినటువంటి వారు కానీ నిజంగా వీరికి ఏంటంటే ముల్లోకాలను జయించేటువంటి శక్తి వీరికి కలుగుతుంది. అదేవిధంగా మీ పేరును కొన్ని డిగ్రీస్లో మార్చుకున్న తర్వాత దాన్ని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరమే లేదండి. మీరు చేయవలసిందల్లా ఒక పేరు, నేను ఇచ్చినటువంటి సంఖ్యాబలంతో కూడినటువంటి పేరుని ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా చేస్తే మీరు ఎక్కడ చేంజ్ చేసే అవసరం లేదండి. ఒక సైకిల్ని మనం తొక్కినంతసేపు అది పరిగెడుతుంది, తొక్కకుండా ఆగేస్తుంది. అలాగే మన పేరును రాసిన రోజులు మనకు అభివృద్ధిని కలిగిస్తూనే ఉంటుంది, రాయకుండా ఆపేసినప్పుడు అభివృద్ధి అనేది కూడా అక్కడికే కుంటుపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నేను ఇచ్చినటువంటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేరుని రెగ్యులర్గా కరెక్ట్గా కనుక మీరు కోర్సు రాసినట్టయితే తప్పకుండా మీ లక్ష్యానికి మీరు చేరువయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.